పదవులందు అధికార పార్టీ పదవులు వేరేయా అన్నట్టుగా ఉంటుంది రాజకీయాల్లో. అందుకే రూలింగ్ పార్టీలో చిన్న పదవి నుంచి పెద్ద పదవి దాకా ఏదో ఒక మూలన అవకాశం దొరక్కపోతుందా అని ఆశలు పెట్టుకుని జీవిస్తూ ఉంటారు నాయకులు. అయితే ఆ పోస్ట్ నాదే అని ధీమాగా ఉన్న నాయకులకి అది గనక దక్కకపోతే మాత్రం మామూలుగా ఉండదు. అందులోనూ ఊహించని వ్యక్తికి తనకన్నా జూనియర్కి అవకాశం దక్కితే అది మరింతగా మంటలు రాజేస్తుంది. ఏపీలో ఇప్పుడు ఆ నాయకుడి తీరు అలాగే ఉందిట. ఇంతకీ ఎవరైనా ఏంటి ఆయన పరిస్థితి? పార్టీపై కోపంతో కొమ్మాల పార్టీ అప్పుడు టికెట్ ఎలాగూ దక్కలేదు, ఇప్పుడు పదవి కూడా చిక్కలేదు. భవిష్యత్తుకు కొత్త బాటలు వేసుకుంటారా? పల్నాడు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గురించి టీడీపీ వర్గాల్లో ఇలాంటి చర్చ జరుగుతోంది. ఏదో జరగబోతోందంటూ జిల్లా రాజకీయ వర్గాల్లోనూ గుసగుస మొదలైంది. పదవుల పంపకంలో వచ్చిన తేడా ఆయనకు సొంత పార్టీ అధిష్టానంపైనే కోపం తెప్పించిందనే వాదన వినిపిస్తోంది. ఈ విషయమై హైకమాండ్ తో అమీతుమీ తేల్చుకుంటారా లేక మధ్యలోనే వెనక్కు తగ్గుతారనే చర్చ ఊపందుకుంది. తనను పక్కన పెట్టి సామాన్యుడికి పదవి కట్టబెట్టడంపై గుర్రుగా ఉన్న ఆయన అనుకున్నది సాధించే వరకు పోరాటం ఆపకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కాకపోతే పార్టీలో ఉంటూనే పోరాటం చేస్తారా లేక బయటకొచ్చి ఉద్యమిస్తారా అన్నదే అంతు చిక్కడం లేదని అనుచరులు చర్చించుకుంటున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఆయన భవిష్యత్తుపై ఇప్పుడు ఇలాంటి డిస్కషనే జరుగుతోంది. ఆయన విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో ఆది నుంచి నిబద్ధతతో పనిచేసిన శ్రీధర్ పెదకూరుపాడు నియోజకవర్గం నుంచి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో మరోసారి అవకాశం దక్కుతుందని ఆశించిన హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. అప్పటికే ఆయనకు పోటీగా గ్రౌండ్ వర్క్ చేసుకున్న భాష్యం ప్రవీణ్ కు టికెట్ ఇచ్చింది. ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి లోనైన కొమ్మాలపాటిని సముదాయించేందుకు రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఆయనకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. దీంతో అలకపాన్పు దిగిన కొమ్మాలపాటి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన భాష్యం ప్రవీణ్ కు మద్దతు తెలిపారు. అంతా కలిసి నడవడంతో ప్రవీణ్ విజయం సులభతరమైంది. అప్పటిదాకా కలిసి పనిచేసిన నేతలు ఆ తర్వాత మళ్లీ పాతరాగం అందుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భాష్యం ప్రవీణ్ కొమ్మాలపాటి మధ్య సఖ్యత ఏమాత్రం కుదరడం లేదనే అభిప్రాయం ఉంది. నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసినందుకు తనకి ఎమ్మెల్సీ వస్తుందన్న ఆశలో కొమ్మాలపాటి ఉండగా సామాజిక సమీకరణాలు కుదరకపోవడంతో అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆలపాటి రాజాకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం దక్కగా ఆయన విజయం సాధించి మండలికి వెళ్లారు. దీంతో కొమ్మాలపాటికి ఇప్పుడప్పుడే ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలు లేవనే ముచ్చట తెర మీదకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పల్నాడు టీడీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం రాజకీయంగా మరింత దుమారానికి కారణమైందని చెప్పాలి. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన అభిమాన గణం ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. ఆయన్ను తొలగిస్తే తొలగించారు గాని ఆయన వ్యతిరేక వర్గంగా వ్యవహరిస్తున్న పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అనుచరుడికి అవకాశాన్ని ఇవ్వడమే రాజకీయ రచ్చ మొదలడానికి కారణంగా తెలుస్తోంది. అసలే భాష్యం ప్రవీణ్ కి కొమ్మాలపాటికి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా ఉన్నాయి పరిస్థితులు. పోయి ఇప్పుడు ప్రవీణ్ అనుచరుడు సామాన్య కార్యకర్త జానీకి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అవకాశం దక్కడం అగ్గికి ఆజ్యం పోసినట్లే అయింది. దీనిపై కొమ్మాలపాటి మరింత కోపంతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఓవైపు అవమాన భారంతో మరోవైపు ఆవేదనతో తీవ్ర మనస్తాపం చెందారట. ఈ విషయంలో అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు కూడా ఆయన సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కొమ్మాలపాటి బయటపడకపోయినా నియోజకవర్గంలో తన పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మైనార్టీ వర్గానికి న్యాయం చేయడంతో పాటు పార్టీలో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు దక్కాలనే ఉద్దేశంతో జానీకి జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారని ప్రవీణ్ వర్గం చెబుతోంది. ఈ విషయంలో కొమ్మాలపాటి వర్గం చెప్తున్న వెర్షన్ మరోలా ఉంది. టికెట్ త్యాగం చేసినందుకు ఏదో ఒక కీలక పదవి దక్కుతుందని భావిస్తే ఏకంగా జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడమేంటని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో పెదకూరుపాడు నియోజకవర్గంలో పర్యటిస్తూ తన అనుచరగణాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారట శ్రీధర్. టీడీపీకి కడుగట్టిన అభిమానిగా కార్యకర్తగా ఉన్న కొమ్మాలపాటి ఇప్పటికిప్పుడే పార్టీ మారే అవకాశం లేదని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. అధిష్టానమిచ్చే సంకేతాలని బట్టి ఆయన భవిష్యత్ నిర్ణయం ఉంటుందని చెప్తున్నారు. పార్టీ పెద్దలు ఏదైనా భరోసా ఇస్తే అంత దూకుడుగా ఆయన ముందుకెళ్లకపోవచ్చని పార్టీలోని ఓ వర్గం గుసగుసలాడుకుంటోంది. శ్రీధర్ మాత్రం ఈసారి అమీతుమీ తేల్చుకోవాలన్న ఉద్దేశంలోనే ఉన్నట్లు జరుగుతున్న పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది. జిల్లా అధ్యక్ష పదవి విషయమై రాజుకున్న అగ్గి చల్లారుతుందా లేక నేతలు కండువాలు మార్చేదాకా వెళ్తుందా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్.